హాయ్! మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్. ఇదైతే ఫ్రెండ్స్ జాయింట్లు, చికెన్ జాయింట్లు, బాయిలర్ చికెన్ జాయింట్లు. నేను ఫస్ట్ అంగోండి మసాలా పొడేసాను. చూసారు కదా! ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసాను. మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నాను మళ్ళీని. అల్లం, ఇదైతే గనుక ఎల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలా పొడి 3 చూసారు. చూడండి ఇదైతే గనక చికెన్ మసాలా వేస్తున్నాను. జాయింట్‌లకి మీరైతే గనక మేమైతే ఘాట్లు పెట్టాను. మీరు కూడా కొంచెం ఘాట్లు పెట్టండి. ఘాట్లు పెడితే కొంచెం మగ్గుద్ది. ఇదైతే సాల్టు, అల్లం పేస్ట్ చూసారు, ఎల్లిపాయ పేస్ట్ చూసారు, అల్లం పేస్టు, ఎల్లుల్లిపాయ పేస్టు, మసాలా పొడేసాను, సాల్ట్ ఏసాను, చికెన్ మసాలా ఏసాను. ఇదైతే చిల్లీ సాసు చూసుకోండి మళ్ళీని. మళ్ళీ ఇది వేయలేదు, అది వేయలేదు అనుకుంటారు. అన్నీ గమనించండి. ఇదైతే మిరియాల పొడి ఇవ్వండి. తగినంత వేసుకోండి. నేనైతే గనక ఏసిన జాయింట్ అయితే గనక మొత్తం 400 జాయింట్లవి. వంటొచ్చి 350 మందికి. అందుకని కొంచెం ఒక 50 మందికి ఎక్స్‌ట్రా ఉండాలి కానీ 400 తెచ్చుకున్నారు జాయింట్లయ్యి. కారం గుర్తుపెట్టుకోండి. అల్లం పేస్ట్ ఏసాను. ఎల్లిపాయ పేస్ట్ ఏసాను. మిరియాల పొడేసాను. గరం మసాలా ఏసాను. చికెన్ మసాలా ఏసాను. చిల్లీ సాస్ ఏసాను. అదైతే కరివేపాకు, నిమ్మరసం, నిమ్మరసం ఇవన్నీ ఏసేసి బాగా కలిపేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. కొంచెంసేపు అలా పక్కన పెడితే అది మగ్గుద్ది కదా! అగోండి. కారం అన్ని ఏసాం కదా! బాగా కొంచెంసేపు కలిపేసాక అగోండి కలిపేసి కాసేపు పక్కన పెట్టాలి. పక్కన పెట్టాక అది కొంచెం లాక్కుంటది కదా ముక్కకి. లా ఆ ముక్కకు పీల్చుకుంటది కదా! ఇదంతాని. అప్పుడు తర్వాత ఎయ్యాలి ఏంటి రెడ్ కలరు. కొంతమంది ఫుడ్ కలర్ వాడకూడదంటున్నారు. కానీ కొంతమంది మరి వాడతారు. నేనైతే వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే పార్టీగాళ్ళు ఇష్టపడ్డారు ఏమన్నారో ఏసాను. వద్దంటే మానేయొచ్చు అది మీ ఇష్టం. ఫుడ్ కలర్ ఏసాను. ఇదైతే వరిపిండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ముక్క ముందు అవన్నీ పెట్టేసాక కాసేపు ఉంచాక ఇవన్నీ కలపాలి. ఇదైతే గనక ఇగోండి వరిపిండి. కలర్ ఏసాను. వరిపిండేస్తున్నాను. నెక్స్ట్ మైదా ఏస్తున్నాను. ఇంగోండి మైదా ఎందుకంటే ముక్క కొంచెం సాఫ్ట్‌గా ఉంటది. అందుకని మైదా వాడుకోవచ్చు. శనగపిండి మైదా ఏస్తే కోడిగుడ్డు కూడా ఎయక్కర్లేదు. కొంతమంది కోడిగుడ్డేస్తారు కదా! కోడిగుడ్డు కూడా ఎయవసరం లేదు. కోడిగుడ్డు వల్ల మళ్ళీ స్మెల్ కూడా వస్తది. మైదాయే సాఫ్ట్‌గా ఉంటది. సాఫ్ట్ కోసమే ఎగ్గేస్తారు. అది మైదా ఏస్తే సరిపోద్ది. ఇదైతే కార్న్ పౌడరు మీకు తెలుసు. మొక్కజొన్న పొ మొక్కజొన్న పొత్తు పిండంటారు కదా ఫ్రెండ్స్ అది కార్న్ పౌడరు. ఇప్పుడు ఇవన్నీ ఏసేసాం గదా! ఏసేసాక కలపాలి. మనం ఏమేమేసాం వరిపిండేసాను, కార్న్ పౌడర్ ఏసాను, మైదా ఏసాను, శనగపిండేసాను. అవన్నీ ఏసేసాక అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోవడమే. కలిపేసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టాక ఒక గంట పోయిన తర్వాత ఏపితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు చూడండి. అంగోండి. అదిగోండి. మనం 4 ఘాట్లు పెట్టుకొని ఏపితే నిజంగా చాలా బావుంటది. ఉడకకపోవడం అనేది ఉండదు. చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో. హ్మ్. టేస్టీ చికెన్ జాయింట్లు. మరి ఇంకెందుకు లేటు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బావున్నాయో. చూస్తారా? ఒక్కొక్క పీసు చూపిచ్చమ్మా దేవి. అంగోండి. సూపర్. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్.